ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఇది మనకు 4వ వీడియో. ఇది ఒకటే సాంగ్ మీద 'సూసేనికి' అది ఉంది కదా 'పుష్ప' మూవీ నుంచి ఆ సాంగ్ మీద. ఇది కూడా బాగానే ఉంటది. లిరికల్ ఉంటది మొత్తం. కొంచెం కీ యానిమేషన్ కూడా ఉంది. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. అయితే చూస్తున్నారు కదా, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఒకసారి నా కోసమైనా ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. అంటే మీకు ఒక ఐడియా అనేది ఉంటది. బాగుందా లేదా అనేది చూస్తేనే తెలుస్తది కాబట్టి చూడండి. ఇక్కడ కూడా ఓకే. కానీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే మీకు మంచి తెలుస్తుందని. ఓకే. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకండి. ఒక ఫోటో మాత్రం రెడీ చేసుకుందాం. అది నేను చెప్తాను. వీడియో చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మనకు కావాల్సిన యాప్ అయితే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నా. లేదు మాకు ఓన్లీ లిరికలే కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను లిరికల్ చేసింది సపరేట్‌గా సెండ్ చేస్తాను. అంటే వీడియోగా సెండ్ చేస్తాను. ప్రీసెట్‌గా కాదు. ప్రీసెట్ అయితే ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫోటో రీప్లేస్ పెడితే మీరు పెట్టుకోండి. నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఒకసారి చూసి పెట్టుకుంటే బాగుంటుందని ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నాను. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. అది కూడా ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేద్దాం మనం. ఓకే. నేను ఇచ్చిన కదా ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది. ఇందులో కింద మనకు ఫొటోస్ ఉంటుంది. కింద ఫొటోస్ అయితే ఉంటుంది. ఓకే. 3D కెమెరా కూడా ఉంటుంది. టోటల్ హైడ్ చేసిన. ఎందుకంటే హైడ్ చేసినానంటే ఇవి మీరు ఆన్ చేస్తే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది కాబట్టి హైడ్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే ఫోటో తీద్దాం మనం. ఏదైతే ఫోటో ఉందో ఫస్ట్ ఫోటో 2 ఫోటోస్ ఉంటుంది. ఒకటే ఫోటో 2 టైమ్ యాడ్ చేసిన. ఒక ఫోటో అయితే పెట్టా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి సంథింగ్ మీ యొక్క ఫోటో ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దాం అనుకుందాం. ఒక ఫోటో యాడ్ చేస్తా. సంథింగ్ ఏదైనా కొంచెం మంచిగా ఉన్న ఫోటోనే పెడదాం. గర్ల్ ఫోటో ట్రై చేద్దాం. బాయ్ ఫోటో తీసేసినాం కదా, గర్ల్ ఫోటో ఇది ఫోటో పెడదాం. ఈ ఫోటో పెడుతున్నాను. దీన్ని లాస్ట్‌లోకి అయితే జరిపేద్దాం. కిందికి తీసుకొద్దాం టోటల్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకి ఓపాసిటీ తక్కువ చేసుకోండి. ఫేస్ కట్ దగ్గర కొంచెం జూమ్ చేసుకోండి. ఇలాగైతే పెట్టుకోండి. దాంతోపాటు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. మిర్రర్ అయితే మిర్రర్ కాదు, ఈ ఓపాసిటీని పెంచుకోండి. ఇప్పుడు మనం అదే ఫోటో సెలెక్ట్ చేసి కింద ఉన్న ఫోటోని కొంచెం హైడ్ చేసేయండి. ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి విగ్నెట్ యాడ్ చేయండి. విగ్నెట్ యాడ్ చేసిన తర్వాత పంచ్ అవుట్ ఆన్ చేసి ఫెదర్ ఉంది కదా, ఫెదర్ మ్యాక్సిమం పెట్టుకోండి. ఇక్కడ మనకు సెట్టింగ్ ఉంటుంది. సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వైట్ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్లాక్ కలర్ పెట్టుకోండి. దాంతోపాటు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకైతే ఒక షేప్ కనిపిస్తుందా, షేప్ని ఇది చేసేయండి. అంటే హైట్. ఓకే. ఇప్పుడు చూడండి బాగా అనిపిస్తుంది. కెమెరా ఆన్ చేసుకొని చూసుకుందాం. సెట్ అయిందా లేదా అనేది చూసుకుందాం. ఇలాగైతే ఉంది. ఇక్కడ మనకు కెమెరా ఆన్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇక్కడ హైట్ నుంచి తీసేయండి. ఇప్పుడు చూద్దాం. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. చూడండి చాలా బాగా సింక్ అయింది. పైన కూడా లిరిక్స్ వస్తుంది. ఇప్పుడు మీ డ్రెస్ కలర్ని బట్టి పైన లిరిక్స్ అయితే కలర్ చేంజ్ చేసుకోండి. ఇలా చూడండి ఇది కూడా సూపర్గా ఉంది. అంతే. ఎండింగ్లో కూడా లాస్ట్లో మాత్రం ఫోటోని కట్ చేసుకోండి. ఓకే. కట్ చేసి ఫోటోని కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. ఇంక్ వీడియో అయితే ఇస్తాను. ఆ ఇంక్ వీడియో యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం చాలామంది దగ్గర ఉంది ఇంక్ వీడియో. 3-4 వీడియోస్ బ్యాక్ ఇచ్చాను. ఆ వీడియో యాడ్ చేసిన నో ప్రాబ్లం. నేను ఇద్దామంటే ఇస్తాను. ఇప్పుడు నేను వెతకనిక టైం పడుతుంది కాబట్టి నేనేం యాడ్ చేసలేను. మీరు పెట్టుకోవాలంటే నేను ఇస్తాను. అది ఇప్పుడు వెతకాలంటే చాలా టైం పడుతుంది. చూపిస్తాను. ఒక నిమిషం. ఎక్కడుందో ఏందో ఇది. ఓకే. రైట్. దొరికింది ఫాస్ట్ వన్. ఓకే. దీన్ని రొటేట్ చేస్తా. ఈ వీడియో చాలాసార్లు యూజ్ చేసిన ఉంటే మంచిది, లేకపోతే ఇస్తాను నేను. అంతే. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.